ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमो वीरभद्रभद्र कर्मత్ నమో నమో జయ వృత్తినేని సాగు నమో నమో జయ సీతారాం. ఏమన్నా ఇప్పుడు జగన్ గారు విశ్వసనీయత మాట తప్పు మడని తిప్పు అనేది అంతా ఉత్త అబద్ధాలకి ప్రతిరూపం ఎవరంటే జగన్ గారు చూపిస్తున్నాడు. మా నాన్న వీరభద్రుడు అమ్మ భద్రకాళి మాత వచ్చినారు కాబట్టి ఇంకా మనం ఏది ప్రజలు ఏం గందరగో ఆలోచన చేసే అవసరం లే, ఎవరేం భయపడాల్సిన అవసరం లే. రాబో రోజులని మంచి దినాలు ఉంటాయి. మనకి పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి రాజధాని అవుతుంది. దాంట్లో ఏ సందేహం అవసరం లేదు. వచ్చేది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ వీరభద్రుడు ఉంటానన్న. ఏదో ప్రజలకి నేను ఒక పార్టీ వైపు చెప్పడం కానీ ఒక అనేది కాదు. ధర్మం ఎక్కడుందో అక్కడ చూపిస్తాడు. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. ఒక్క అవకాశం నేను పోయినసారి నువ్వు ఎలక్షన్లో 2019లో నీ మీద ఒక నమ్మకం ఉండే. ఈయన కొత్త నాయకుడు, వాళ్ళ తండ్రి పేరు నిలబెట్టి తండ్రిలాగా విశ్వసనీయత ఉంటుంది అనుకుని ఆలోచించి వేసినారు. తర్వాత ఒక్క ఛాన్స్ అన్నారు. కష్టపడ్డావు, ఎక్కడ చూసినా పోరాటాలు చేసినావు. ప్రత్యేక హోదా గురించి ఇస్తే నేను చేస్తాను, నా మైండ్తో అమరావతి కడతాను, ప్రత్యేక హోదా తెస్తాను, 25 ఎంపీ సీట్లు అని పోరాడినావు, అడిగినావు, నమ్మించినావు. అన్ని రకాలుగా ప్రజల్లోన చైతన్యం చేసుకొని వచ్చి నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినావు? నువ్వు ప్రజలందరికీ 9.5 అంటావు. ఎక్కడన్నా నువ్వు 100కి 10 మార్కులు కూడా తెచ్చుకోలే. పోలవరం ఎవరు కట్టాలా? నువ్వు మద్యపాన నిషేధం యాడ్ చేసినావు, పిఆర్సీ చేసినావు, డిఎస్సీ ఉద్యోగులు ఏం చేసినావు? ఇవన్నీ మరుస్తావు. మళ్ళీ ఎదుటోళ్ళని విమర్శిస్తుంటావు. చంద్రబాబుతో నువ్వు సరి చేసుకోవడం చాలా సిగ్గుచేటున్నావు. నీ తండ్రి వయసు ఉన్న వ్యక్తితో నువ్వు పోరాడుతున్నావు అంటే ఎప్పుడు చంద్రబాబు పేరు తలుచుకుంటే నీకు నిద్రే రాదు. ఇంకా పవన్ కళ్యాణ్, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఒంటరి చేసినందుకు నీకు చాలా ఆనందమైంది. ఎందుకంటే ఓట్లు చీలి అది కూడా నీకు గెలడానికి అవకాశం ఉంది. పోయినసారి మోడీ గారు నీకు బాగా ప్రోత్సాహం ఇచ్చినారు. బీజేపీ కూడా సపోర్ట్ ఉంది పోయినసారి మీకు. తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన సపోర్ట్ ఆయన దండికి ఇచ్చినాడు ఆర్థికంగా అన్నింటిలో. కానీ ఈసారి నీకు అన్నీ ఎదురులే. బీజేపీ ఎదురైంది, తర్వాత టీఆర్ఎస్ మీకు అక్కడ అధికారంలో లేదు. ఇక్కడ ప్రతి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, ఇవన్నీ మీకు మా నాన్న వీరభద్రుడు చేసిన పనిష్మెంట్ నాన్న. తప్పదు, నీ ఓటిం తప్పుందన్నా. ఎందుకంటే జరిగిపోయి చెప్పేదే నా పని నాన్న. ఒకవేళ నువ్వు మంచిగా పోలవరం కట్టి అమరావతి రాజధాని చేసి ప్రతి ఒక్కరు ఇండ్లలో ఉపాధి అవకాశాలు కల్పించి ప్రోత్సాహాలు ఇచ్చి కొత్త కంపెనీలు తెచ్చింటే ఇంకా 5 ఏళ్ళు కాదు, నీకు 10 ఏళ్ళు కూడా అవకాశం ఉంటుండే. అది నువ్వు చేతులారా చేసుకున్నావు నాన్న, చేతులారా చేసుకుంది. మీరు కార్యకర్తలు కూడా బాధపడద్దండి. ఎందుకంటే చెప్పేది ప్రతి ఒక్కటి జరిగిపోయి చెప్పడమే మా నాయన వీరభద్రుడు స్వామి ఆజ్ఞతో జరుగుతుంది. ఇదేనా మీరు రాబో రోజుల్లో మంచి దినాలు, మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే అమరావతి మనకు కావాల్సిందే కంపల్సరీ. పోలవరం ఉంటే నీటి కొరత లేకుండా 2 పంటలు ఈజీగా వేసుకోవచ్చు మనం. ఇవన్నీ రాబో రోజుల్లో మనం కష్టపడి మనకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి. కానీ ఈ ఉపాధి అవకాశాలు కల్పించి మనకంతా ఈ చేతికి డబ్బులు ఇచ్చడం పెద్ద నేరం నాన్న. ఇది డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేయడం. అయినా ఆ డబ్బు నిలబడుతుందా? రక్తం కూడా తింటారే, రక్తం కూడా తిన్నట్లు నా డబ్బు ఏది కడుపుకుండదు. ఉచిత విద్యకి ఇస్తే అదే 15,000 ఇస్తే డెవలప్ చేసి మన కార్పొరేట్ విద్యాలయాలు ధీటుగా ఇంకా స్కూల్ కట్టి మంచి నాణ్యమైన టీచర్లతో నువ్వు కల్పిస్తే అందరూ ఇక్కడ ప్రైవేట్ విడిచిపెట్టి గవర్నమెంట్ దానిలో చేర్పిస్తారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు. ఇంకోటి తెలుగు మీద ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. తెలుగు భాషను గౌరవిస్తూ మాతృభాష మనకి ఫస్ట్ ఉన్నాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, తప్పుదేం లేదు. కానీ ఇంగ్లీష్ మీడియాన్ని దాన్ని శాసనం చేయకూడదు. మనమేమి ఇంగ్లీష్ వాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళు కాదు. మన సాంప్రదాయము, మన మాతృభాషకు ఎప్పుడు గౌరవించి మిగతా చేయాలి. ఈరోజు ప్రతి ఒక్క టీవీ ఛానల్, స్టార్ స్పోర్ట్స్ కానీ ఇప్పుడు ఏదైనా కార్టూన్ నెట్వర్క్ కానీ తెలుగు భాష ఎందుకు పెడతారు? వాళ్ళు అన్నిటికి గౌరవిస్తేనే ఛానల్ చూసేది. అట్లా మన భాష మనకు ఉంటుంది. భాష తర్వాతే ఇంకొక భాష, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. అందరికీ ఉద్యోగ అవకాశాలు, మనకి ఇన్ని అవకాశాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్కి ఉండే అవకాశాలు ఎక్కడా లేవు. ఇన్ని వనరులు ఉన్నాయి. దాన్ని సరైన నాయకుడు వినియోగించుకోక ఇన్ని సమస్యలు వచ్చినాయి. కానీ రాబో రోజుల్లో మా నాన్న వీరభోగ వసంతరాలు వచ్చాయి. అమరావతిని పాలిస్తూ దిశానిర్దేశంతో ఎట్లా పాలిస్తాడో మీరే చూస్తానన్న. సీతారామరాజ్యం అంటే రామరాజ్యం ఏమో చూపిస్తాడు. ఆల్రెడీ వచ్చాడు కదా మా రామయ్య. ఇంకా నెక్స్ట్ జానకిమాతతో, రామలక్ష్మణులతో, ఆంజనేయ స్వామితో, సీతారామక అది కూడా జరుగుతుంది అన్న అయోధ్యలో. ఇవన్నీ ముందున్న మంచి దినాలు, దుష్టులకు దుర్దినాలు. ఇవన్నీ మా నాయన ఆడిస్తున్న జగన్ నాటకము. శివుడి ఆజ్ఞ లేదా చీమైన గుట్టదు. మీరు యొక్క ఊహలో తేలొద్దండి. ఏనన్నా మా నాయన ఆజ్ఞతోనే జగన్ గెలిచినాడు 2019. ఇప్పుడు మా నాయన ఆజ్ఞతోనే జగన్ ఓడిపోతున్నాడు. ఎందుకంటే ఇది జరిగిపోయి చెప్పడమే మా పని నాన్న. అంతే. ధర్మం ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. ధర్మం ఎవరి పక్కన ఉండదు. ఒకసారి ప్రజలు జ్ఞానంతో ఆలోచించండి. ఎవరు జ్ఞానంతో ఉండారో, ఎవరు అజ్ఞానంలో ఉండారో, ఎవరు న్యాయంగా చేస్తున్నారో ఇప్పుడు ప్రజలే తీర్పిస్తారు. తర్వాత మా ఆయన చూసుకుంటాడు వెనక నుంచి. ఫస్ట్ ప్రజల చేతిలో పెడతాడు. మీరు ఏ విధంగా ఓటేస్తారో తర్వాత చూస్తాడు. జనవరి 13 తారీఖు ఓటింగ్ జరుగుతుంది సోమవారం. తర్వాత జూన్ 4 మా శివుడి ఆజ్ఞతో ఏం జరుగుతుందో మీరే చూస్తారు.
జయ ఉరుకుందన స్వామి నమో నమ. ఇంకోటి దాదాపుగా కొంత క్లూ ఇచ్చేది మా పని. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్న తర్వాత ఆయన కష్టం మూకేపోదు పవన్ కళ్యాణ్ది. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాడు పాపం ఆయన. ఒకసారి సపోర్ట్ ఇచ్చినాడు, ఒకసారి పోరాడు, ఒంటరిగా చూసినాడు. ఈసారి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకుండా ఆ